ఇట్లా కాసిన బీరకాయ చూపిస్తాను చూడండి. నేను అనుకోకుండా సరదాగా పెట్టిన పాదు ఇంత బాగా ఇస్తుంది బీరకాయ అని నేను అనుకోలేదు. నేనైతే చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. నేను ఎప్పుడు వీడియో తీయలేదు, కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను మీకు తీసి వీడియో పెట్టాలని నాకు అనిపించింది. మా అమ్మ కూడా చూపిస్తుంటున్నాను, అక్కడ ఇక్కడ కాయలు ఉన్నాయి చూడు, చూసుకోయి అని చెప్తుంది. ఇక చూసారా, పిందెలతో చాలా వచ్చాయి. నేనైతే దీన్ని ఆర్గానిక్గానే చేస్తానండి, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయట్లేదు. ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఇలాంటివి మాత్రమే వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా ఇస్తుంది. నిజంగా బంగారు తల్లే అండి పాదు చెప్పాలంటే. నేను చాలా వరకు హార్వెస్ట్ చేశానని చెప్పాను కదా, కొన్ని కోతులకు వాటికి కూడా వదిలేసాను. ఉడతలు కోతులు కూడా తిన్నాయి, వాటికి కూడా వదిలేసాను. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కదా అని వీటిని హార్వెస్ట్ చేయాలని అనిపించి వీడియో తీయాలనిపించి చేస్తున్నాను. చూసారా ఇవి ఎంత అందంగా ఉన్నాయి చూసారా. గేట్ బయట గేట్ కూడా అల్లుకుందని చూడండి ఎంతలా వచ్చి ఒక్కో తీగకి 2-3 కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి. చిన్న చిన్నవి మీకు చూపిస్తాను. ఇవి చిన్న చిన్నవి, ఇవి ఒక వారం రోజుల్లో తయారవుతాయి. ఒకే తీగకి 5 బీరకాయలండి బాబు. ఇదిగోండి నేను మీకు చూపించిన దగ్గర కూడా నేను ఎంత చూడలేదు ఈ 5 బీరకాయలని. ఒకే తీగకి ఇదైతే అయిపోయింది. దీని అయితే కట్ చేసేస్తున్నాను నేను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, దాక్కుంటున్నాయండి బీరకాయ అనేవి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూడడానికి భలే అనిపిస్తుంది అని. ఇలా మీరు కూడా ఎప్పుడైనా పండిస్తే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది టెర్రస్ గార్డెనింగ్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.